గురువుగారు తులారాశి వారికి వచ్చేసి డిసెంబర్ మాసంలోని ఎలా ఉండబోతుంది, ఈ మాసంలోని వీరు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు, ముఖ్యంగా ఆదాయం పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? తులారాశి వారికి ఈ నెల మొత్తం కూడా మంచి ఫలితాలు వస్తాయండి. ఎందుకంటే మీ రాశిలోనే బుధుడు ఉన్నాడు, పైగా గురుదృష్టి ఉంది. అంటే అర్థం ఏంటంటే బాగా తెలియగలవారుగా మీరు ఉంటారు, అంతగా వ్యాపార లక్షణాలు కలిగి ఉంటారు, బుద్ధిబలము జ్ఞాన సంపద రెండు కలిగి ఉండడమే కాకుండా మ్యాథమెటిషియన్ గాను శాస్త్రవేత్తగాను అలాగే మీరు అన్ని రంగాల్లో ముందుండేట్టుగాను ఉంటారు. అంతే ప్రయాణాలు ఎక్కువ చేయడానికి విదేశ పర్యటన చేయడానికి బుధుడు కూడా కారకత్వం అవుతాడు. మీకు ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కూడా ఉంటుంది. దాని ప్రకారం విదేశాల్లో కూడా మీరు సంచరించడం జరుగుతుంది. అక్కడ మీకు ధనలాభము యోగ ప్రాప్తి కలుగుతుందండి. అంతేకాకుండా రవి బుధులు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో విద్య వస్తుంది. ఇంకా చెప్పాలంటే ద్వితీయ భావంలో మీకు రవి బుధ కుజ శుక్రుడు కూడా ఉన్నాడు. శుక్రుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే ద్వితీయంలో శుక్రుడు ఉన్నాడంటే చక్కగా పాటలు పాడడము, భరతనాట్యం నేర్చుకోవడం, నాట్యం చేయడము, మీ ప్రోగ్రామ్స్ ఉంటుంది యాంకరింగ్ వృత్తి అది చేయడము, అంతేకాకుండా మీ పాటలు పాడడం గాయకులకి యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి ఈ యూట్యూబ్ ఛానల్స్లో కూడా మీరు యాంకర్స్గా ఉంటారు. ధనప్రాప్తి కలగడము, గౌరవం కలగడము, విదేశాల్లో కూడా మీ ప్రోగ్రామ్స్ నిర్వహించడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా కుజబుధులు ఉన్నారండి. కుజబుధుల కాంబినేషన్ కూడా ఇంజనీరింగ్ విద్య, మ్యాథమెటిషియన్ విద్య, అంతేకాకుండా రవి కుజ శుక్రుల కాంబినేషన్ మీకు పక్కన పెడదాము. అసలు మీకు డాక్టర్ సంబంధించిన విద్యలు రావడానికి కూడా అవకాశం మీకు ఎక్కువ. ఫైనాన్స్ రంగంలోనూ అకౌంట్స్ సంబంధించిన వాటిలోనూ మీరు ఉంటారు. ధైర్యం అధికంగా ఉంటుందండి. లేదు రవి కుజుల వల్ల కూడా ధైర్యం ఉంటుంది. తక్కువ అంటే షార్ట్ జర్నీస్ ఎక్కువ చేసేస్తుంటారు. మీ తోబుట్టువులకి మీ స్నేహితులు చూడడానికి, తోబుట్టువులు చూడడానికి షార్ట్ జర్నీస్ చేసేస్తుంటారు. మంచి ఆలోచన చేయడము, మీ జ్ఞాన సంపదను వృద్ధి చేసుకోవడము ఉంటుందండి. ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు సరే అది బాగా ఉంటాయి. అంతేకాకుండా మీ అంటే మీరు వార్తా సేకరణ అంటాం కదా, వార్తలు సేకరిస్తుంటారు. దాన్ని చాలా అద్భుతం. పట్టుదల ఎక్కువ అండి. మీకు ప్రతి పనులోనూ పట్టుదల ఎక్కువ. మీ శరీరం కొంచెం వేడిగా ఉంటుంది, ఉష్ణ శరీరం కలిగి ఉంటారు, కానీ రాజస లక్షణాలు కలిగి ఉంటారండి. రోగ నిరోధక శక్తి కలిగి ఉండము రవి కుజుల వలన జరుగుతుంది. కుజబుధుల వలన కూడా ఇందా చెప్పినట్టుగానే మీరు చాలా మంచి ధైర్యవంతులని చెప్పచ్చు. ఇతడు వాళ్ళకి భరోసా ఇవ్వడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా కుజుడు శుక్రుల కాంబినేషన్ వలన కూడా భూములు కొనుక్కోవడం, ఆ భూములు చూడడానికి వెళ్తూ ఉండడము, అలాగే నటనా రంగంలో మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. బ్యూటిఫుల్ థర్డ్ భావం చాలా బాగుంది. అలాగే విద్యలో కూడా మీరు బాగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. మీ తల్లిగారి పరిస్థితి బాగుంటుంది. విద్యలో ఆటంకాలు లేకుండా క్రమేపీ విద్యలో బాగా డెవలప్ అయిపోతారు. ముఖ్యంగానండి పండ్ల తోటలు, భూములు, వాహనాలు, లేకపోతే గృహాలు ఇవన్నీ మీరు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. రైతులకు కూడా పంటలో నష్టం రాకుండా యోగవంతంగానే ఉంటుంది, డబ్బులు వస్తాయి. మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా అంతే. మ్యూజిక్ సంబంధించిన వాళ్ళలో కూడా మీరు బాగా డెవలప్మెంట్స్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ. సంతానం విషయంలో మాత్రము చిన్న ఇబ్బంది పడతారండి. ముఖ్యంగా కొత్తగా సంతానం కోసం కావాలనుకున్న వాళ్ళకి ఆలస్యంగా పంచమస్థానంలో రాహు మంచివాడు కాదు. ఆలస్యంగా సంతానం పడడము, అంటే మీ సంతానం వలన మీకు ప్రాబ్లమ్స్ కలగడము. అంటే సంతానం ఉదాహరణ చెప్తానండి. అంటే ఉద్యోగం రాలేదనో, పెళ్ళిళ్ళు రావట్లేదనో, లేకపోతే మనవాడు డెవలప్ అవ్వలేకపోతున్నాడనో, లేకపోతే ఏదో సంథింగ్ చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి కొద్దిగా అమ్మవారి పూజలు చేసుకోవడం వలన, కామాఖ్య అమ్మవారిని పూజించడం వలన, చరమస్థ అమ్మవారిని పూజించడం వలన మనకుంటే రాహు ప్రభావం అవన్నీ తగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పంచమ స్థానం రాహు మంచివాడు కాదు. అదే కాళహస్తిలో దర్శనం చేసుకోవడం వలన అదే మనకి రాహు ప్రభావం తగ్గుతుంది. ఏదైనా మీకు ఆరంభంలో శని చాలా బాగున్నాడండి. జలతత్వ రాశిలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో మీరు ఉంటారు. గవర్నమెంట్ సంబంధించిన వాటిల్లో ఉద్యోగాలు ఉండము, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి, ఆడవాళ్ళకంటే మీకేనండి, ట్రై చేస్తున్న వారికి కూడా ఉద్యోగాలు వస్తాయి. సివిల్ సర్వీసెస్ అంటారు కదా, వాటిలో రావడము. అలాగే రాజకీయ రంగంలో కూడా పదవులు రావడానికి అవకాశం ఆరోపణలో శనీశ్వరుడు ఉంటాడు. అంతేకాకుండా ప్రజాసేవ, ప్రజాదరణ, ప్రజాభిమానం మీకు ఎక్కువ. శని ప్రభావాలు కూడా మీకు కొంతమందికి ఏంటంటే శని ప్రభావాలు కూడా శత్రు భయం లేకుండా ఉంటుంది. శని ప్రభావం శత్రువుల వల్ల ఇబ్బంది కలగదు. అనారోగ్య సమస్యలు వచ్చినా సరే వాటి నుంచి బయటపడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. శని మేనమామలకి బాగా చేస్తాడు ఉండదు, అదే అదృష్టం బాగుంటుంది. ఎక్కువగా నీటి మీద ప్రయాణం చేసే అవకాశాలు ఉంటాయి. ఏదైనా సప్తమాధిపతి కూడా ద్వితీయ భావంలో ఉన్నాడండి. అంటే కుజుడు వలన విదేశాలు వెళ్ళడము జరుగుతుంది. ముఖ్యంగా వివాహ శుభకార్యాలు, వివాహాది వేడుకలు, ఆ డేట్స్ కూడా మీ ఇంట్లో ఫిక్స్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ నెల వివాహాలు వేడుకలు ఉండవు కాబట్టి రాబోయే నెలలో మీ వివాహ వేడుకలు ఖచ్చితంగా జరిగిపోతాయి, వివాహాలు కుదురుతాయి. అందుకని భార్యాభర్తలు కూడా మంచి దాంపత్య జీవితం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా అంటే అష్టమ స్థానాన్ని సరిచూడడం వల్ల ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించండి.
ఏదైనా భాగ్యస్థానంలో గురుడు చాలా 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 బాగున్నాడు. భాగ్యస్థాన గురుడు వలన విదేశాలు వెళ్తారు, ధనప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా చక్కటి విద్యలో బాగా రాణించడానికే ఎక్కువ అవకాశాలు గురుడు వల్ల ఉంటాయి. భాగ్యంలో గురుడు బ్రహ్మాండంగా ఉంటాడు. వేదశాస్త్రాల్లో బాగా డెవలప్ అవ్వడానికి, వేదశాస్త్ర పండితులు బాగుండడానికి అవకాశం ఉంది. విద్యలో ఆటంకాలు లేకుండా రాణించడము, మీ పర్సనల్ పనుల రీత్యా మీరు విదేశాలకు వెళ్ళడము, ఫైనాన్స్ రంగంలోనూ బ్యాంకింగ్ రంగంలోనూ వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్, వ్యాపారాలు బాగా డెవలప్ అవుతాయి. 9th హౌస్లో గురుడు ఉండడం గొప్ప అదృష్టవంతులే అని చెప్తాం మనం. అంటే తులారాశి వాళ్ళు గొప్ప అదృష్టవంతులు. ముఖ్యంగా గురు ప్రభావం వలన కూడా మీరు తీర్థయాత్రలు చేస్తుంటారు. గురు సన్నిధి, గురువుగారి సన్నిధిలో ఉండడము, అలాగే పీఠాధిపతుల యొక్క దర్శనాలు చేసుకోవడము, పాదపూజ చేసుకోవడము గురుడు వల్ల చాలా బాగుంటుందండి. ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తూ కాశీ వంటి క్షేత్ర దర్శనాలు చేసుకుంటారండి మీరు. అలాగే కాలభైరవ దర్శనాలు అలా మీకు బాగా ఎక్కువ ఉంటాయి. గురుడు వలన ఫైనాన్స్గా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఫైనాన్షియల్గా ఎక్కువ అభివృద్ధి చెందుతుంటారు అనడంలో ఏం డౌట్ లేదు. చాలా బాగుంది. ముఖ్యంగా మీ నాన్నగారికి చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ నాన్నగారు కూడా మీతో పాటు ఫారిన్ కంట్రీస్ వస్తారు. ముఖ్యంగా ఫారిన్ మీరు చేస్తున్నటువంటి బిజినెస్లు వచ్చారా, బిజినెస్లు అంటే ఫుడ్ బిజినెస్ కానీ, వస్త్రాలు కానీ, అంటే క్లాత్స్ బిజినెస్ అవి కానీ, ఫుడ్ ఇందాక చెప్పినట్టు ఫుడ్ కానీ, బంగారం వెండి బిజినెస్లు వీటిల్లో బాగా రాణిస్తారు. ముఖ్యంగా ప్రింటింగ్ అండ్ స్టేషనరీ బిజినెస్ అవి బిజినెస్లు బాగా ఉంటాయి. ముఖ్యంగా బంగారం విషయంలో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. 9th హౌస్ చాలా బాగుంది. 10th హౌస్ కూడా కర్మస్థానం కాబట్టి 10th హౌస్లో కూడా గురుడు ఉన్నాడు. అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువ 6వ తారీఖు వరకు. ఏదేమైనా మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్స్ రావడము జరుగుతుంది. వాళ్ళ యొక్క అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో ప్రమోషన్స్, ధన ప్రాప్తి ఎక్కువ ఉంటాయి. మీ పై అధికారుల చేత మీకు గౌరవ మర్యాదలు, మన్ననలు ఉంటాయి. మీ ప్రమోషన్స్కి వాళ్ళ సపోర్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. లాభస్థానంలో కుజుడు ఉన్నాడండి, చాలా కేతు బాగుంటుంది. ముఖ్యంగా తాతయ్య గారికి, మీ తాతగారులు ఉంటారు కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా సాఫ్ట్వేర్ రంగం, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కేతు ప్రభావం వల్ల ధనప్రాప్తి ఎక్కువ ఉంటుంది. వాళ్ళ భూములు అమ్ముడిపోవడము, బాగా డబ్బులు సంపాదించుకోవడము ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే కుజ సమానుడు కాబట్టి బ్యూటిఫుల్ సింహరాశిలో ఉన్నాడు, చాలా బాగున్నాడు. కేతు వలన కూడా మీకు ధ్వజస్తంభాలు పెట్టించడము, అయితే గుడులు, గోపురాలకు సంబంధించిన వ్యవహారాలు ఇటువంటివి ఉంటాయి కదా, చెరువులు, బొగలు తవ్వించడము, అలాగే ధనం వాటి వలన మీకు ఖర్చు ఉంటుంది. ధనం కూడా మీకు ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది. నేను సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా మీకు చాలా, సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల దర్శనాలు కూడా ఈ నెలలో మీకు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. ఏదేమైనా ఈ నెల బాగా ఖర్చులు అధికంగా కనిపిస్తాయండి మీకు. కొంచెం జాగ్రత్తగా ఖర్చులు పెట్టుకుంటే సరిపోతుంది. ఏదేమైనా కేతు ప్రభావం వలన కూడా సాఫ్ట్వేర్ రంగంలోనూ, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలోనూ చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఫార్మా రంగం, సిమెంట్ పరిశ్రమలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వీళ్ళందరూ కూడా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. వాళ్ళ యొక్క బిజినెస్లో కళారంగంలో అని మర్చిపోయాను, కళారంగం కూడా చెప్పడం మర్చిపోయారండి. కళారంగంలో కూడా బిజినెస్ వాటిలో కూడా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. మీ సినిమా షూటింగ్ రీత్యా, పర్సనల్ పనుల రీత్యా, విదేశీ పర్యటన, హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశీ పర్యటన, ఇంజనీరింగ్ విద్య కోసము, అలాగే డాక్టర్స్ విద్య కోసం మీరు విదేశాలు వెళ్ళడం ఖాయం. ఎందుకంటే ఆ కాంబినేషన్ ధనుస్సు రాశిలోను, వృశ్చిక రాశిలోను కాంబినేషన్ ఉండడం వల్లనే ఈ విధంగా మీరు చాలా బాగుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, శివాభిషేకాలు, విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించడము. ఇది మార్గశిర మాసం కదా, విష్ణుమూర్తిని పూజించాలండి. అంతేకాకుండా అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని కలువ పూలతో కానీ, అంటే మారేడు దాళాలతో పూజించడం వల్ల స్థిరమైన లక్ష్మి ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గురువుగారు, డిసెంబర్ మాసంలోని వృశ్చిక రాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయి? ముఖ్యంగా వీరికి ఆదాయం పరంగా కానీ, ఇతర కార్యక్రమాలు కానీ ఎలా ఉండబోతున్నాయి అంటారు? వృశ్చిక రాశి వారికి మన రాశి అంటే మీ రాశిలోనే 4 గ్రహాల యొక్క ప్రభావం చాలా బాగుందండి. ఈ రాశినే మనం డాక్టర్ సంబంధించిన రాశి అని కూడా అంటాము. రవి, బుధ, కుజ, శుక్రులు ఉన్నారు. బుధుడు కూడా వచ్చాడు, 7th నుంచి బుధుడు కూడా మీ రాశిలో ఉంటాడు. ఈ కాంబినేషన్ వలన చాలా మీరు తెలివిగలవారుగా సీక్రసీ మెయింటైన్ చేస్తూ చాలా బాగుంటారు. డాక్టర్స్ వృత్తిలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. డాక్టర్స్గా మీరు ఆపరేషన్స్ బాగా చేస్తారు, ఆపరేషన్స్లో సక్సెస్ అవుతారు. ఎంత బాగుందండి. యాక్చువల్గా రవి వృశ్చిక రాశిలో ఉండడం వలన కొద్దిగా మీరు దేశ సంచారం చేయడానికి, లేకపోతే శస్త్రచికిత్సలు బాగా చేయడానికి, రవి వృశ్చిక రాశిలో అంటే శస్త్రచికిత్సలు చేయడానికి అవకాశం ఉంటుందండి. ఏదేమైనా కుజుడు కూడా కుజులు వృశ్చిక రాశిలో ఉండడం వలన కూడా వ్యవసాయ రంగంలో బాగా డెవలప్ అవుతారు. అదే వ్యాపారాభివృద్ధి కార్యక్రమాలు కూడా మీరు చేసుకుంటారు.
మీ బుధ శుక్రుల కాంబినేషన్ కూడా ఉంది కదండి. బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల ఏముంది, మీరు ముఖ్యంగా భూములు కొనుక్కుంటుంటారు, వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. మీ లగ్నంలో మీ లగ్నం బాగుంది కాబట్టి, అంటే బాగుందంటే వృశ్చిక లగ్నం కాబట్టి మీరు డిబేట్స్లో పాల్గొంటారు. అనర్గళంగా వాదించే శక్తి బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా బుధుడు వలన, వృశ్చిక రాశిలో బుధుడు వలన కూడా మీకు ధనధాన్య సమృద్ధి, దాన ధర్మాలు చేయడము ఎక్కువగా మీకు చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా మీ రాశి వారికి అంటే అర్థం ఏంటంటే మీ వృశ్చిక రాశి వారికి ద్వితీయ భావం చాలా బాగుందండి. ఫైనాన్షియల్గా ఎప్పుడూ లోటు ఉండదు. సెకండ్ భావాన్ని గురుడు చూడడం వలన, సెకండ్ భావంలోనే రేవు బుధులు ఉండడం వల్ల ఆడిటర్స్గా మీరు సక్సెస్ఫుల్గా ఉంటారు. అంటే గవర్నమెంట్ ఆడిటర్స్ అవ్వచ్చు, స్టాట్యుటరీ ఆడిటర్స్ అవ్వచ్చు, మీరు సిఎంఏ కూడా చేస్తుంటారు. చాలా పెద్ద పెద్ద కంపెనీస్లో చేస్తుంటారు. మీరు ఆడిటర్స్గా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. చాలామందికి విద్యలో కూడా ఇప్పుడు చాలామంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఫైనల్ రాస్తుంటారు, సిఎంఏ ఫైనల్స్ కానీ మీరు రాస్తుంటారు కదా, మీరు విజయం సాధిస్తారు, డెఫినెట్గా సాధిస్తారు. కొద్దిగా ముందు మీ జాతకాలు చూసుకోండి, మీ దగ్గర ఉన్నటువంటి శాస్త్రజ్ఞుడితో చూపించుకోండి, జ్యోతిష్యుడి చేత బ్రహ్మాండంగా ఉంటుంది, నో ప్రాబ్లం. సో అది సక్సెస్ఫుల్ ఎక్కువ ఉంటుంది, సక్సెస్ రేటు. అలాగే కుజబుధుల కాంబినేషన్ వల్ల కూడా మీకు డాక్టర్స్గా బాగా సక్సెస్ఫుల్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంజనీరింగ్ విభాగాల్లో ఉంటారు, ధనప్రాప్తి కలుగుతుంది, ఎక్కువగా వేల పట్ల భోజన వసతి కలుగుతుంది. అలాగే బుధుడు ఉండడం వలన కంటిన్యూస్గా మాట్లాడే శక్తి మీలో ఉంటుందండి. అంటే 29th 27th నుంచి వస్తున్నాడు అనుకోండి, అది బాగుంటుంది. అలాగే కుజ శుక్రుల కాంబినేషన్, దళిత కళ పట్ల ఆ అదృష్టం మీకు బాగా ఎక్కువ ఇంట్రెస్ట్, ఎక్కువ పాటలు పాడే శక్తి. అలాగే మీరు యాంకరింగ్ వృత్తిలో ఉండడము, యూట్యూబ్ ఛానల్స్లో బాగా మీరు సక్సెస్ అవ్వడము, ఇలాగా యాంకరింగ్గా బాగా డబ్బు సంపాదించుకోవడం, నేమ్ అండ్ ఫేమ్ కూడా మీరు ఎక్కువ ఉంటుందండి. కళ, మీ ఫేస్లో కళ ఉండడము, ఎక్కువగా అనర్గళంగా మాట్లాడము, జనాకర్షణ ఎక్కువ ఉండడానికే అవకాశం ఉందండి. ముఖ్యంగా క్రీడల పట్ల, లలిత కళల పట్ల మీకు బాగా ఇంట్రెస్ట్ చెప్పచ్చు. అంతేకాకుండా బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు. అంతేకాకుండా మీరు బాగా అంటే ఇంత చెప్పినట్టుగానే బాగా మీరు చేస్తున్న పాట పాడ విషయంలో అంటే గాయకులకి మంచి అదృష్టం కలుగుతుందండి. ఏదేమైనా వృశ్చిక రాశి వారికి ఫారిన్ కంట్రీస్ యోగం ఎక్కువ కనిపిస్తోంది. ఎందుకంటే రాహు చతుర్థ భావంలో ఉన్నాడంటే ఫారిన్ యోగాన్ని ఇస్తాడు. ఫారిన్ యోగాన్ని ఇవ్వడం, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా బంగారు ఆభరణ సౌఖ్యం కూడా కలిగిస్తాడండి రాహు. కానీ తల్లిగారికి అనారోగ్య సమస్యలు, తల్లిగారికి బాగుండిపోవడాలు కొంచెం జరుగుతుంది. అంతేకాకుండా విద్యలో కూడా ఆటంకాలు ఎదురవడానికే మీకు అవకాశాలు ఎక్కువ. విద్యలో కూడా కొంచెం ఆటంకాలు ఎదురవుతాయి. భూములు, వాహనాలు, గృహ సౌఖ్యము తక్కువగా ఉంటాయి. ఏదైనా సంతానం విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీకు వస్తాయి. అంటే పుత్రిక సంతానం, ఆడవాళ్ళ వలన, ఆడపిల్లల వలన అంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదనో, ఉద్యోగాల్లో డెవలప్మెంట్స్ లేవనో, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. వాటి వలన చిన్న ఇబ్బంది కలగడానికి, నేను ఉదాహరణ చెప్తున్నానండి, ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. పుత్రిక సంతానం జననం కలగడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ఈ నెల మొత్తం కూడా మీకు స్టాక్ మార్కెట్లోను, షేర్ మార్కెట్లోను, అలాగే ప్రజాదరణలోనూ మీకు బాగా లౌకిక జ్ఞానం పెంచుకోవడం చాలా బాగుంటారు. స్టాక్ మార్కెట్లో బాగా ధన సంపాదన ఎక్కువ ఉంటుంది. కానీ మీరు ఆడేటప్పుడు ఆచితూచి మీరు పెట్టుబడి పెట్టుకోండి. అంటే నేను ఆ స్టాక్ మార్కెట్లో ఏం ప్రోత్సహించను, నాకు సంబంధం అంటే నాకు తెలియదు. బట్ ఏంటంటే శని ప్రభావం ఉంది కాబట్టి, పంచమ స్థానం శనివాడు కాబట్టి జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. అంతేకాకుండా ఎంతో కాలంగా నాకు పొలిటికల్ రంగంలో పదవులు రావాలి, నాకు కాదండి, పదవులు రావాలి మీరు ఎదురు చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కొద్దిగా నిరాశ మిగలడానికి అవకాశం ఉంది. అంటే పదవులు రాలేకపోవచ్చు, కానీ ప్రజాదరణ, ప్రజాభిమానాలు, ప్రజల్లో మమైక అవడాలు చాలా బాగుంటుంది. అంతేకాకుండా ధర్మకార్యాలు, శుభకార్యాలు మొత్తం మీరు ఇంట్లో చేస్తూ ఉంటారు, మీ ఇంట్లో బయట కూడా చేసేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇతరులను పోషించే శక్తి మీకు ఉంటుంది. ఎక్కువగా జనాలు ఎక్కడ ఎక్కువ ఉంటారో ప్రజలు అక్కడ మీరు ఉంటారు. శని ప్రభావం అంతే కదండి. అంతేకాకుండా వివాహాది శుభకార్యాలు, వివాహాలు వేడుకలు ఆలస్యం అయిపోతుంటాయి. వివాహాలు కుదరడాలు ఆలస్యం అవ్వడము, దగ్గరగా సంబంధాలు కూడా ఆగిపోతూ ఉండడం జరుగుతుంది. కానీ 4 గ్రహాల యొక్క ప్రభావం సప్తమ స్థానానికి ఉండడం వల్ల ఖచ్చితంగా వివాహం అవుతుందండి. ఈ నెలలో కాకపోయినా వచ్చే నెలలో, అంటే అలా రాబోయే నెలలో వివాహాది వేడుకలు జరుగుతాయి. గురు ప్రభావం చాలా బాగుందండి. అనారోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి. మీకు సేవకా జనం ఎక్కువ ఉంటారు. అంతేకాకుండా మీకు అంటే కొంతమందికి మాత్రము అనారోగ్య సమస్యలు లేకుండా ధైర్యంగా ఉండడము, కొంతమంది మాత్రం ధైర్యం కాదండి, కొంతమందికి అనారోగ్య సమస్యలు లేకుండా బాగా ఉంటారు, కొంతమందికి ఉంటాయి. ఎందుకంటే అష్టమంలో గురుడు ఉండడం వల్ల కొంతమంది డాక్టర్స్ కన్సల్ట్ చేయడము, మెడిసిన్స్ వాడడము జరుగుతుంది. కానీ గురుడు అష్టమంలో ఉండడం వల్ల దీర్ఘాయుదాయమే ఇస్తాడు. 4 గ్రహాల యొక్క ప్రభావం ఉంది కాబట్టి కోర్టు సంబంధించిన వ్యవహారాలు, అంటే అలా అనకూడదు, లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో సక్సెస్ అవుతారు.
లా రిలేటెడ్గా మీకు సక్సెస్ఫుల్ ఎక్కువ ఉంటుంది. తలవంతలంకి వచ్చే ధనయోగం బాగా ఉంటుంది. శత్రు భయం లేకుండా ఉంటారు. రోగాలు తక్కువగా ఉంటాయి, రోగ భయం లేకుండా ఉంటారు. విదేశ పర్యటన జరుగుతూ ఉండడానికి అవకాశాలు ఎక్కువ. సెకండ్ హౌస్ లార్డ్ కూడా అష్టమంలో ఉన్నాడు కదా, ఖచ్చితంగా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా భాగ్యంలో కూడా గురుడు ఉన్నాడు, అంటే 6th వరకు ఉంటాడండి. సో ఆ గురు ప్రభావం కన్నా ఉండడం వల్ల మీరు విదేశాలు వెళ్ళడానికి, విద్య కోసం విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారాల రీత్యా విదేశాలు వెళ్తారు. ఇంటర్నేషనల్ ట్రేడింగ్లో మీరు ఉంటారు. సీక్రెట్స్ కూడా మీరు మెయింటైన్ చేస్తుంటారండి. అది వృశ్చిక రాశి వాళ్ళ యొక్క ప్రభావం. చాలా బాగుంటారు. మీకు ముఖ్యంగా ఎక్కువగా పట్టుదల ఎక్కువ. ఏ పనైనా సరే పట్టుదలగా చేసేద్దామని చూస్తుంటారు. అలాగే ఇంజనీరింగ్ విభాగాల్లో మీరు విదేశాలకు వెళ్ళడానికి ఇంజనీరింగ్ విద్య, అలాగే డాక్టర్స్ విద్యలు రీత్యా విదేశాలు వెళ్ళడానికి, మీ వ్యాపారాల రీత్యా షూటింగ్లు నేను చెప్పడం మర్చిపోయింది, సినిమా షూటింగ్లు అంటే ఎందుకంటే బుధ శుక్రుల కాంబినేషన్ షూటింగ్స్. అలాగే మీడియా రంగంలో కూడా మీరు చాలా అద్భుతంగా ముందు దూసుకుపోతుంటారు, డౌటే లేదు. ఎందుకంటే బుధ శుక్రులకి గురుదృష్టి ఉండడం వల్లనే. అంతేకాకుండా వృశ్చిక రాశి వాళ్ళకి దశమస్థానంలో కుజుడు, అంటే దశమస్థానంలో కేతు ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు బాగా డెవలప్ అవుతుందండి. అంటే వాళ్ళ వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా బాగుంటుంది. అంతేకాకుండా కుజ ప్రభావం కూడా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి చాలా అద్భుతం ఫలితాలు. ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నారండి, లేడీస్కి మీకే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి, సివిల్ సర్వీసెస్ రాస్తూ ఉంటారు వాళ్ళకి, అంతేకాకుండా మెయిన్స్ రాస్తూ ఉంటారు కదా, వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఇండియన్ ఫారెస్ట్రీ ఆఫీసర్లు అంటారు సరే, వాళ్ళకి కేతు ప్రభావం బాగుంది కాబట్టి, దశమంలో కేతు కాబట్టి ఖచ్చితంగా కుజుడులాగే యాక్ట్ చేస్తారు కాబట్టి ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది. బాగా కంఠధ్వని, దృఢమైన శరీరం కలవారుగా మీరు ఉంటారు. అంత బాగుంటుందండి. దశమస్థానంలో కుజుడు ఉన్నాడంటే కేతు అంటే మంచి యోగాన్ని ఇస్తాడు. అమ్మవారికి దర్శనాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు దర్శనాలు ఇవి ఖచ్చితంగా బాగుంటాయి. ముఖ్యంగా మీరు తీర్థయాత్రలు కూడా చేయడానికి, గురువుగారిని పీఠాధిపతిని కలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గురువుగారి పాద పూజ అంటారు సరే, అది చేసుకోవడానికి అవకాశం ఉంది. ఏదైనా కేతువు మీకు చాలా చాలా బాగున్నాడండి. మీకు మంచి యోగాన్ని ఇస్తాడు, ఫారిన్ కంట్రీస్ కూడా తిప్పుతాడు. అది కాకపోతే మీకు వచ్చిన లాభాలు ఉంటాయి సరే, మీరు బిజినెస్ ద్వారా లాభాలు అవి తక్కువగా ఉంటాయి. కొంతమందికి అసలు లాభాలే రాగలేకపోవచ్చు, చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది. కానీ 12వ భావంలో బుధుడు చాలా చాలా బాగున్నాడు. 12వ భావంలో బుధుడికి గురుదృష్టి ఉందంటే మీకు కింద జన్మలో చేసిన పుణ్యం ఫలం అని చెప్పచ్చు. ఎందుకంటే భూముల వలన, అంటే భూములు అంటే జనరల్గా ఏంటంటే మీకు వ్యయం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలంటే మీరు విదేశాల పర్యటన జరుగుతున్నాడు, విదేశ పర్యటన ఖచ్చితంగా చేసుకుంటారు. దశమంలో బుధుడు ఉండి గురుదృష్టి ఉందంటే వాళ్ళు విదేశాల పర్యటన చేస్తారు. పైగా తులారాశిలో ఉన్నాడు బుధుడు. తులారాశిలో ఉన్నాడంటే 9th హౌస్ లార్డ్ మీకు బాగున్నాడు. 12th హౌస్లో అంటే మీకు అష్టమాధిపతి బాగున్నాడు. అష్టమాధిపతి మీకు 12th భావం ఉండడం, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, జ్ఞాన సంపదని, బుద్ధి బలాన్ని పెంచుకుంటారు. ఇందాక చెప్పినట్టుగా ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఉంటుంది. ముఖ్యంగా దైవ దర్శనాల రీత్యా, అలాగే చెరువులు బావులు తవ్వించడం కోసము, అలాగే అన్నదానాలు చేయడం కోసము, దైవ దర్శనాలు, దేవతారాధన కోసము డబ్బులు ఖర్చు పెడతారు ఎక్కువ. అది చాలా బాగుందండి. అసలు 12th భావము అనారోగ్య సమస్యలు అంటాం, కానీ అనారోగ్య సమస్యలు కానే కాదు, మంచి వాడికి డబ్బులు ఖర్చు పెడతారు. చాలా బాగుందండి. వృశ్చిక రాశి వారికి 12th భావంలో బుధుడు గురుదృష్టి ఉండడము, మీ ద్వితీయ భావానికి గురుదృష్టి ఉండడం వల్ల చక్కగా నెల మొత్తం కూడా చక్కగా ఆనందోత్సవాలతో మీరు బ్రహ్మాండంగా ఉంటూ, విదేశ పర్యటన చేసుకుంటూ, మీ పిల్లలను చూసడానికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటూ, ఇంజనీరింగ్ విద్య కోసం కానీ, మీ వ్యాపారాల రీచ్ కోసం కానీ, లేదా మెడిసిన్ విద్య కోసము, లేకపోతే రవి కాంబినేషన్ ఉంటే లా సంబంధించిన విద్య కోసం వెళ్తారు. ముఖ్యంగా గురు ప్రభావం వల్ల లాయర్స్కి చాలా బాగుంటుందండి. డాక్టర్స్కి ఎలాగో లాయర్స్కి అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా వృశ్చిక రాశి వారికి పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, దక్షిణామూర్తిని దక్షిణామూర్తి స్వామిని ఆరాధన చేయడం వలన, ఇది ఈ నెల మొత్తం కూడా మార్గశిర మాసం కాబట్టి విష్ణువుని పూజించడం వలన, అంటే వెంకటస్వామి దర్శనం చేసుకోవడం వలన, విష్ణువుని తులసి దళాలతో పూజించడం, తులసి మాలను సమర్పించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా లక్ష్మీ అమ్మవారిని పూజించాలండి. లక్ష్మీ అమ్మవారిని తులసి దళాలతో కానీ, తులసి దళాల కంటే తులసి దళాలతో కానీ మారేడు దళాలతో పూజించడం వల్ల, కలువ పువ్వులతో పూజించడం వల్ల స్థిరమైన లక్ష్మి ఇంట్లో ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది, ఇందులో సందేహం లేదు. సో ఈ విధంగా మీరు వృశ్చిక రాశి వారికి చాలా చాలా బాగుందండి. మీరు అన్నింటిలోనూ ముందంజలో ఉంటారు, ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళిపోతుంటారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. గురువుగారు, ధనుసు రాశి వారికి వచ్చేసి డిసెంబర్ మాసంలోని వీరికి జాతకం ప్రకారం ఎలా ఉండబోతుంది అనేది అయితే మాకు ఒకసారి తెలియచేయండి గురువుగారు. ధనురాశి వారికి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా మీ రాశిలోని 4 గ్రహాలు ఉండడము, గురుదృష్టి కూడా ఉండడం వలన చక్కటి యోగవంతంగా ఉంటుంది.
ముఖ్యంగా రవి బుధుల వలన విద్యలో బాగా రాణిస్తారండి. ఫైనాన్స్ విద్యలో బాగా రాణించడానికి అవకాశం ఉంది. ధనుర్రాశిలో రవి కుజ శుక్రులు ఉన్నారంటే వీళ్ళు డాక్టర్స్ సంబంధించిన విద్యలో కూడా రాణించడానికి అవకాశం ఉంది. డాక్టర్స్గా బాగా సక్సెస్ అవుతారు. ఆపరేషన్స్ చాలా సక్సెస్ఫుల్గా చేస్తారని అర్థమవుతుంది. శస్త్రచికిత్సలు అంటాం కదా, అవి తెలుగులో. సో అది పక్కకు పెడితే గురుదృష్టి కూడా ఉందండి. గురుదృష్టి కూడా ఉండడం వలన హార్స్ రైడింగ్, హార్సెస్ సంబంధించిన అశ్వ విద్య, అశ్వ సంపద కలిగి ఉండడం, అశ్వాలంటే ఇష్టం ఉండడం, అశ్వాలంటే గుర్రాలు బాగా ఉందండి మీకు. ఏదేమైనా రవి కుజులు కూడా బాగున్నారు కాబట్టి రోగ నిరోధక శక్తి అద్భుతంగా ఉంటుంది మీకు. అంతేకాకుండా స్వయం కృషితో బాగా పైకి వస్తారండి. అంతేకాకుండా మీరు ఈ నెల మొత్తం అసలు జనరల్గా రవి కుజులు కనుక బాగుంటే రాజస లక్షణాలతో హుందాగా మీరు ఉంటారు. అసలే మీరు బ్రహ్మాండంగా తెలివిగా ఉంటారు, పైగా హైట్ ఉంటారు. చాలా బాగా మంచి అద్భుతమైన కళతో మీరు ఉండడానికి, ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా కుజ బుధులు కూడా మీ దాంట్లోనే ఉండడం వల్ల ఇంజనీరింగ్ విభాగాల్లో కానీ, గణిత శాస్త్రం మ్యాథమెటిషియన్ కానీ, డాక్టర్స్గా కానీ, ఆడిటర్స్గా కానీ మీరు ఉంటారు. ఈ వృత్తిలో మీరు ఖచ్చితంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరండి. మీరు రావాల్సిన సంపదలు బాగుంటాయి. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి రెడీగా ఉండండి. ఎందుకు? శనీశ్వరుడు పంపిస్తున్నాడు మిమ్మల్ని. అంటే అందరినీ కాదండి, మన జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా రాహు కనెక్ట్గా ఉండాలి, వెళ్తారు. అంటే సెకండ్ హౌస్ లార్డ్ చతుర్థ భావం ఉండడం వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. అంతే కదండి, మీకు ఫైనాన్షియల్గా ఏమీ ఇబ్బంది పడకుండా హ్యాపీయెస్ట్ పర్సన్గా ఉంటారు. రాహు ప్రభావం కూడా మీకు దగ్గర ప్రాంత ప్రయాణాలు, గురుదృష్టి ఉండడం వల్ల కూడా ఆ చక్కటి ఆలోచన ధోరణి, వే ఆఫ్ లివింగ్ స్టైల్ బాగుండడము, ఆభరణ ప్రాప్తి, అంటే వాహన ప్రాప్తి కలగడానికి మీ జాతకాలు రీత్యా చెప్తున్నానండి, ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా రాహు ప్రభావంలో మంచి జరుగుతుంది. అంటే స్వయం కృషితోటి, పట్టుదలతోటి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. డిబేట్స్లో కూడా పాల్గొంటారు. ఎందుకంటే 3వ భావంలో రాహు ఉంటే ధైర్యంగా ముందుకెళ్తారు, తన తోబుట్టు వాళ్ళు చూస్తారు అని చెప్తాం. అంతేకాకుండా పట్టుదలలో పనినందు పట్టుదల, స్నేహభావంగా ఉండడము, మీ తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి సహాయ సహకారాలు అందించడము, బంధువులంటే ప్రీతి కలిగి ఉండడం ఈ నెలలో మీకు జరగబోతోంది. ఏదేమైనా చదువులో ఆటంకాలు ఎదురవడానికి అవకాశాలు ఉన్నాయండి. మీరు ఎంత కష్టపడ్డా అంత మీరు బాగా రాణించలేకపోవచ్చు. కష్టపడండి, కానీ కష్టపడ్డా కూడా కొద్దిగా స్లో అయిపోతూ ఉంటారు. ఉన్న విషయాలు కంటే జ్ఞాపశక్తి తక్కువ ఉండడము, వస్తువులు ఎక్కడో పెట్టి మర్చిపోతూ ఉండడము, సమయానికి భోజనం చేయలేకపోవడము, ఇవన్నీ కూడా శని కారకత్వాలు జరుగుతూ ఉంటాయి. నేను ఉదాహరణ చెప్తానండి. శని వలన తల్లిగారికి కూడా మిమ్మల్ని చూడడం కోసము, మీ చదివించడం కోసము ఆవిడ కూడా కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటాయి. అదే శని ప్రభావం చాలా ఎక్కువ ఉందండి మీకు. అంతేకాకుండా చతుర్థ భావంలో శని ఆటంకాలు కలిగిస్తూనే ఉంటాడు. ముఖ్యంగా భూములు, వాహనాలు, గృహాలు కొనుక్కోలేరు. కొనుక్కున్నా కూడా అవి కలిసి రావు అంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఏదో ప్రాబ్లం క్రియేట్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా రైతులు కూడా అంతే, పంటలో నష్టం రావడానికే అవకాశం ఉంది. ఏదైనా 5th హౌస్ లార్డ్ అంటే మీ సంతానము చాలా బాగుంటారండి. ముఖ్యంగా మీ సంతానం కోసము ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనకాడరు మీరు. ఎందుకో మీ కుజుడే వైభవం ఉండడం వలన, అది కరెక్టే. అంతేకాకుండా మీరు జనాకర్షణ కలిగి ఉంటారండి, ఎక్కువగా జనాకర్షణ ఉంటుంది. పైగా కుజుడు కూడా గురుదృష్టి ఉండడం వలన రాజకీయ రంగంలో కూడా మీకు కొద్దిగా పదవులు రావడము, రాజకీయ రంగంలో ఎదుగుదల ఉండడము. రాజకీయం అంటే పొలిటీషియన్గా మీరు చాలా బాగుంటారు. అలాగే స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లో కూడా ధన సంపాదన మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ, అద్భుతంగా ఉంటుంది. అది కూడా 8th తర్వాత నుంచి మీకు మరింత అదృష్టాన్ని కలిగి ఉంటుంది. 8th మీకు ధనురాశిలోకి కుజుడు వస్తాడు కాబట్టి, సో అది పక్కన పెడదామండి. ఏదైనా మీ చాలా చక్కటి అదృష్టవంతులే. మీ ఇంట్లో శుభకార్యాలు, ధర్మకార్యాలు చేస్తారు. వివాహాది వేడుకలు మీ ఇంట్లో కుదరడానికి అవకాశం ఉంది. అంటే ఈ శుభకార్యాలు ఈ నెల చేయకపోయినా వివాహ శుభకార్యాలు లేట్ అవుతుంది అనుకోండి, కానీ వివాహ సంబంధాలు మాత్రం కుదురుతాయి. ధర్మకార్యాలు, శుభకార్యాలు, ఇంట్లో వ్రతాలు అవన్నీ చేయడానికి మాత్రం అవకాశం ఉంది. భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం పర్ఫెక్ట్. ఏదైనా కేతువు మీకు భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. విదేశాల్లో ఉండేటువంటి ట్రేడింగ్, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కూడా మీకు ఉంటుంది, వ్యాపారం మీకు ఉంటుంది. అలాగే చదువు రీత్యా, మీ బిజినెస్ల రీత్యా, పర్సనల్ పనుల రీత్యా, ఉన్నతమైన విద్య రీత్యా మీరు విదేశాలు వెళ్తారు. విదేశాలు వెళ్ళడం కాకుండా అంటే కొంతమంది డాక్టర్స్ సంబంధించిన విద్య, ఇంజనీరింగ్, కొంతమందికి ఏమో ఎంలాకి సంబంధించిన విద్య అదో ఉంటుంది కదండి, వెళ్తారు. తీర్థయాత్రలు, ముఖ్యంగా తీర్థయాత్రలు మీరు బాగా చేస్తారండి. గురువుగారిని, పీఠాధిపతుల్ని కలవడము, వాళ్ళ పాదసేవ చేసుకోవడము, తండ్రి గారికి బాగుండడము, అలాగే సాఫ్ట్వేర్ రంగాల్లో వాళ్ళ యొక్క వ్యాపారాభివృద్ధి ఉండడము,
ముఖ్యంగా భూములు అమ్ముడుపోతాయండి బాగా. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా మంచిది. అలాగే హార్డ్వేర్, కంప్యూటర్, సాఫ్ట్వేర్ అంటాం సరే, కొంతమంది హార్డ్ మెటీరియల్స్ అంటాం, వాటిలోనూ మీడియా రంగంలోనూ మీరు బాగా ముందంజలో ఉంటారు. ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారండి బాగా. తీర్థయాత్రలు చేస్తారు, వ్యాపార అభివృద్ధి ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాల దర్శన భాగ్యము మీకు కలగబోతుంది. ప్రొఫెషనల్గా అంటే మీ వృత్తిపరంగా కూడా మీకు చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం, అంటే చిన్న ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువగా డెవలప్ అవ్వలేకపోవడానికి అవకాశం ఉంది. శని చూస్తున్నాడు కాబట్టి 10th భావాన్ని కొద్దిగా మీరు ప్రొఫెషనల్గా కొద్దిగా ఇబ్బంది పడతారు. అంటే ముఖ్యంగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ డబ్బులు రాలేకపోవడము, ప్రమోషన్స్ రాలేకపోవడము, ఉద్యోగాల భద్రత లేకపోవడమే జరుగుతుంది. ఏమైనా వ్యాపారం మాత్రం చాలా బాగుంటుందండి. భాగ్యంలో కుజుడు, కేతువు, అలాగే లాభస్థానంలో బుధుడికి గురుదృష్టి, ధనప్రాప్తి బాగా ఉంటుంది. ఫ్లో ఆఫ్ మనీ ఎక్కడ తగ్గదు, మీకు అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ పెద్దవాళ్ళు, మీకంటే పెద్దవాళ్ళు కూడా చాలా చాలా బాగుంటారు. పెద్దవాళ్ళు అంటే అన్నయ్య, అక్క, వీళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీ 12వ భావంలో కనుక కాంబినేషన్స్ వల్ల, అంటే రవిబుధ కొంచెం శుక్రుల వల్ల, ముఖ్యంగా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి ఆపరేషన్స్ బాగా చేస్తుంటారు. కొంతమందికి చిన్న చిన్న దెబ్బలు తగలడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయండి, చిన్న చిన్న దెబ్బలు. అంతేకాకుండా విదేశాలకు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, విదేశాల్లో సన్మానాలు జరగడము ఎక్కువ ఉంటుంది. ఏదైనా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 9th హౌస్ లార్డ్ ఇన్ 12th హౌస్ రవి, ఖచ్చితంగా రవి వలన మీకు ఉంటుంది. 15th లోపల మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి, విదేశాలు వెళ్తారు. ఏదేమైనా మీ ధనుసు రాశి వారికి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారిని పూజించడం వల్ల, కామాఖ్య అమ్మవారిని పూజించడం వల్ల, దుర్గాదేవిని పూజించడం వల్ల, ముఖ్యంగా కుంకుమ పూజ కానీ, లేకపోతే కొంత చండీ హోమాలు కానీ చేయించడం వల్ల అద్భుతంగా ఉంటుంది. మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని పూజించాలి కాబట్టి విష్ణువుని తులసి దళాలతో పూజించాలండి. తులసి మాలను సమర్పించడము, అలాగే అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని కలువ పూలతో పూజించడం వల్ల స్థిరలక్ష్మి మీ ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. గురుగారు, మకర రాశి వారికి వచ్చేసి డిసెంబర్ మాసంలోని ఈ మాసంలోని జాతక ప్రభావం ప్రకారం శుభ అశుభ ఫలితాల గురించి అయితే మాకు తెలియచేయండి. మకర రాశి వారికి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా ద్వితీయ భావంలో రాహు ఉన్న గురుదృష్టి ఉంది. అంటే కుటుంబంలో వృద్ధి, కుటుంబంలో సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించడము, బంధువులు అంటే ఇష్టపడము, బంధువులు మీ ఇంటికి రావడము, అంతేకాకుండా ధన ప్రాప్తి కూడా కలగడానికి అవకాశం ఉందండి. వేళ్ల పట్ల అంటే సరే సమయానికి భోజనాలు, ఎక్కడున్నా సరే మీకు ఫుడ్ లోటు ఉండదండి. ఏదో ఒకటి మీకు ఆస్వాదిస్తారు. ఫుడ్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది ఉండరు. అలాగే సఖ్యత ఉంటుంది. ముఖ్యంగా పాటలు పాడేవాళ్ళు కూడా విదేశ పర్యటన, లేకపోతే ఇక్కడ లోకల్లోనే ఈ ఇండియాలోనే మాకు ప్రదర్శనలు, ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఏదైనా శని ప్రభావంలో కూడా ధైర్యంతో ముందుకెళ్ళిపోతుంటారు. ముఖ్యంగా మీ తోబుట్టువులని కలవడానికి అవకాశాలు ఎక్కువ. ప్రయాణాలు చేస్తుంటారు. కొంతమందికి న్యూస్ సంబంధించిన వాటిల్లో ఉంటారు. న్యూస్ గ్యాదరింగ్ చాలా బాగుంటుందండి. వాళ్ళ ఆలోచన ధోరణి పర్ఫెక్ట్. ముఖ్యంగా మీకు కాన్సన్ట్రేషన్ ఎక్కువ, పనిలందు పట్టుదల ఎక్కువ. ఏ పని చేసినా కూడా పట్టుదలతో చేస్తారు. ధైర్యం, మీ తోబుట్టువులు కూడా ధైర్యం ఇస్తుంటారు. అంత బాగుందండి. అంతేకాకుండా శని ప్రభావం వల్ల కూడా మీకు జనాదరణ ఎక్కువగా ఉంటుందండి. అంతేగా మీ చెల్లెళ్ళని, తమ్ముళ్ళని కలవడము, వాళ్ళ శ్రేయోభిలాషులు తెలుసుకోవడము, శ్రేయోభిలాషులుగా మీరు ఉండడము, శ్రేయస్సు కోరుకోవడము, ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంది. చదువు విషయంలో ఆటంకాలు ఎదురవ్వవు. 4th హౌస్ లార్డ్ బాగున్నాడు, లాభస్థానంలో ఉన్నాడు. సో అదొకటి. అంటే 8th నుంచి మారిపోతాడు అనుకోండి. ఏదేమైనా మీకు మీ ఇంట్లో అంటే 4th హౌస్లో 12 భావం ఉన్నా కూడా ఫారిన్ కంట్రీస్ ఉంటుంది. ఫారిన్ యోగం అంటే 8th నుంచి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఏదైనా మీకు చదువులో ఆటంకాలు ఎదురవ్వవు. మీ చదువు రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. విదేశాలు వెళ్తారు, చదువు రీత్యా విదేశాలు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. మీరు అంటే మీ విదేశాలకు వెళ్ళడానికి, చదువుకోవడానికి కానీ, భూములు, వాహనాలు, గృహాలు కొనుక్కోవడం కానీ ఎట్టి పరిస్థితులు తగ్గరు. ఎంత ఖర్చు అయినా సరే చక్కగా మీరు వాటిని పొందుతారు. అంతేకాకుండా మ్యూజిక్ సంబంధించిన వాటిలో వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా రైతులకు కూడా పంటలో నష్టం రాకుండా బ్రహ్మాండం. ముఖ్యంగా సంతాన విషయంలో కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయండి. అయినప్పటికీ మీ శుక్రుడు బాగున్నాడు కాబట్టి బాధపడవలసిన విషయం కానీ, ఆలోచించే విషయం కానీ ఏమీ లేదు. మీకు శత్రుభయం లేకుండా, రుణభయాలు లేకుండా మీ మేనమామలతో హాయిగా ప్రశాంతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సేవకాజనము, మిత్రులు కూడా సేవకులుగా అంటే మీకు పనిచేసేవాళ్ళుగా, హెల్ప్ చేసేవాళ్ళుగా ఉంటారు. ఏదైనా మీ ఇంట్లో గృహసౌఖ్యము బాగుందండి. వివాహ శుభకార్యాలు కుదరడానికి అవకాశాలు ఎక్కువ, కుదురుతాయి. కానీ పెళ్ళిళ్ళు మాత్రం 1 or 2 months తర్వాత ఫిబ్రవరి ప్రాంతంలో జరగడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా
భార్యాభర్తలకు దాంపత్య జీవితం బాగుంటుందండి, వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. కానీ మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే చాలా మంచిది. కేతు అష్టమ స్థానం ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కానీ గణపతి ఆరాధన మర్చిపోతున్నాను నేను. గణపతి ఆరాధన అనేది పౌర్ణమి తర్వాత వచ్చే చవితి పూట సంకటహర చతుర్థి అంటాం, సంకటహరణ చతుర్థి. ఆ రోజు కనుక స్వామివారిని గరికతో పూజించిన, స్వామివారికి నివేదన చేసిన ఉండ్రాళ్ళు అని స్వామివారి పూజలు చేసుకున్న ఖచ్చితంగా మీ ఆరోగ్యం బాగుంటుందండి. అంతేకాకుండా మీ వ్యాపారాలందు కూడా నష్టాలు రావడానికి అవకాశం ఉంది. 9th హౌస్, జనరల్గా 9th హౌస్ లాంటి చెప్తాం కదా, 9th హౌస్ లాంటి బుధుడు ఉన్నాడు, బుధుడు 12వ భావంలో ఉన్నాడు అంటాం కదా. బుధుడు వలన కూడా ఆల్మోస్ట్ మీకు 28వ తారీఖు తర్వాత ఫారిన్ కంట్రీస్ వెళ్తారు మీరు. వ్యాపారాలందు నష్టాలు కానీ, వ్యాపారాలు ఆలస్యం అయిపోవడం కానీ జరుగుతుంది. భయపడాల్సిన అవసరం లేదండి. ఆ నష్టాలు అవన్నీ రావు. వచ్చినా కూడా అంతా పెద్ద నష్టాలు ఏం కలగవు. ఎందుకంటే బుధుడు అలాంటి బాగున్నాడు కదా, బుధుడు గురుదృష్టి ఉంది కదా, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ప్రొఫెషన్ మాత్రం చాలా చాలా బాగుందండి. ఉద్యోగాలు అంటే జనరల్గా ఏంటంటే మీ రాశి వారికి ఉద్యోగ ప్రాప్తి బ్రహ్మాండంగా ఉంది. అంటే బుధుడు బాగుండడం వల్ల, గురుదృష్టిలో ఉండడం వల్ల బిజినెస్లో కంటే ఉద్యోగంలో బాగా రాణిస్తారు. అంటే ఏంటి, బిజినెస్ కన్నా అంటే వ్యాపారం కన్నా ఉద్యోగం మిన్న అంటాం కదా. ప్రైవేట్ రంగ సంస్థల్లోనూ ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ బుధుడు కనుక దశమస్థానంలో ఉన్నాడంటే వ్యాపార మూలకంగా ధన సంపాదన ఉంటుందండి. అదొకటి ఉంది, వ్యాపారాల్లో సక్సెస్ అవుతారు. అలాగే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు మీరు రావడానికి అవకాశాలు ఉన్నాయి. బుధుడు చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు. గురుదృష్టి ఉంది అంటే ప్రమోషన్స్ రావడము, డబ్బులు రావడము, సకాలంలో మీకు డబ్బులు అందడము, మీకు ఆనందంగా ఉండడానికి అవకాశాలు. 10th భావం చాలా బాగుంది. ముఖ్యంగా లేడీస్ కూడా అండి, మీరు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు, బ్యాంకింగ్ రంగంలోనూ లేకపోతే మీరు చేస్తున్నటువంటి విద్యా సంస్థల్లోనూ చాలా బాగుంటారు, అద్భుతంగా ఉంటారు. లాభస్థానంలో రవి శుక్ర బుధ ఉన్నారండి. అంటే జనరల్గా రవి బుధ శుక్ర కుజులు ఉన్నారు. ఈ కాంబినేషన్ ఏంటంటే జనరల్గా లాభస్థానం ఉన్నారంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా డబ్బులు వస్తాయి, వాళ్ళ భూములు అమ్ముడు పోతాయి, బాగా ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, అలాగే ఫార్మా రంగంలో ఉన్నవారికి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వారికి లాభాలు బాగా ఉంటాయి రవి కుజుల వల్ల. అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి వాళ్ళ క్లినిక్స్ ఉంటాయి కదా, వ్యాపారం ఉంటాయి కదా, వ్యాపారాలు బాగా డెవలప్ అవుతాయండి. అంటే రవి బుధ కుజ శుక్రులకి ఆపరేషన్స్ కూడా సక్సెస్ చేస్తారు, చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ కాంబినేషన్ 12th భావంలో 4 గ్రహాలు ఉండడము, 12th భావాన్ని కూడా చూడడం వలన డబ్బులు ఖర్చు ఎక్కువ అయిపోతుంటాయి. అంటే మీరు చేస్తున్నటువంటి డబ్బులు అంటే ఎక్కువ వ్యాపారాల ద్వారా కానీ, లేకపోతే దేవుడి యొక్క దర్శనాలు, దేవతారాధన ఇవన్నీ దర్శనం చేయడం కోసం మీకు బాగా డబ్బులు ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది. ఏదేమైనా ఈ నెలలో పూజ వస్తుంది దేవుడు విష్ణుమూర్తిని పూజించడం వల్ల, అమ్మవారిని కలువ పూలతో పూజించడం వల్ల స్థిరమైన లక్ష్యం మీ ఇంట్లో ఉంటుంది. గురువుగారు, కుంభరాశి వారికి వచ్చేసి డిసెంబర్ మాసంలోని ఈ మాసం ఎండింగ్లో వీరికి ఎలా ఉండబోతుంది ఏంటి అనే దాని గురించి అయితే ఒకసారి మాకు తెలియజేయండి. కుంభరాశి వారికి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి వీళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. శనీశ్వరుడు వలన వీళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. సరే, అది పక్కన పెడదామండి. ముఖ్యంగా మీ రాశినే గురుడు చూడడం, రాశిలో రాహు ఉండడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఆలస్యాలు అయిపోతూ ఉండాలి, చిన్న చిన్న మనస్పర్ధలు ఏవో జరుగుతూ ఉంటాయి, అది పక్కన పెడదాం. ఏదైనా శనీశ్వరుడు ద్వితీయ భావంలో శని వలన ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండదు, కాకపోతే నీటి వల్ల ప్రమాదం ఉండడానికి అవకాశం ఉంది. మీ స్నేహితుల విషయంలో కానీ, బంధువుల విషయంలో కానీ, మీ భార్యాభర్తల విషయంలో కానీ మీరు తగాదాలు ఎదుర్కొంటారు, మనస్పర్ధలు ఎదుర్కొంటారు. మీ మాట పరుషంగా ఉంటుంది, వాళ్ళు మనసు నొచ్చుకుంటారంటారు సరే, మనసు బాధపడుతుంది వాళ్ళకి. మీ ఫ్రెండ్ సర్కిల్కి, బంధువులకి, మీ భార్యాభర్తల విషయంలో కూడా ఇబ్బంది పడతారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా కంఫర్టబుల్నెస్ తక్కువ అండి. చదువులో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. భూముల విషయంలో కానీ, లేకపోతే ఇళ్ళు కొనుక్కోవాలన్నా ఆలస్యం అయిపోతుంటాయి, వాహనాలు కానీ ఆలస్యం అవుతూ ఉంటుంది. ఏదైనా గురుడు మీకు 6th నుంచి మీకు పర్ఫెక్ట్గా చాలా బాగున్నాడు. వక్రగతి ఉన్నప్పటికీ కూడా చాలా మంచి యోగాన్ని ఇస్తాడు, అంటే పుత్ర యోగాన్ని ఇస్తాడు. అలాగే సాహిత్య రంగంలో బాగా డెవలప్ అయ్యేది చేస్తుంటాడు. కళారంగంలో మీరు బాగా డెవలప్ అవుతారు. అలాగే పొలిటికల్ రంగంలో కూడా మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంటుంది, మంత్రసిద్ధి కలగడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే జనాకర్షణ మీకు ఎక్కువగా ఉంటుందండి. నటన ఇంత చెప్పినట్టు సాహిత్య రంగంతో పాటు నృత్య కళాకారులకి వాళ్ళకి బాగుండడము, సంగీత కళాకారులకు బాగుండడము, ఇవన్నీ జరుగుతుంది. భయపడాల్సిన అవసరం లేదు. అసలు ముఖ్యంగా మీ ఎదుటి వాళ్ళని పోషించే శక్తి, అంతేకాకుండా మీరు చక్కగా ధర్మకార్యాలు, శుభకార్యాలు చేసుకునే అవకాశాలు మీ ఇంట్లో ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా అంటే గురు ప్రభావాలు కూడా మీరు సినిమా రంగంలో బాగా రాణించడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఏదేమైనా భార్యాభర్తల యొక్క విషయంలో మీరు ఇబ్బంది పడతారు. కేతు 7వ స్థానం ఉన్నాడు కదా, సో భార్యకి కానీ భర్తకు కానీ కొద్దిగా అనారోగ్య సమస్యలు, ప్రాబ్లమ్స్
దూరంగా ఉండాలో, దూరంగా ఉండడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అది నెమ్మదిగా ప్రాబ్లం ఉండదు. అందుకే గణపతి ఆరాధన చేసుకుంటే సక్సెస్ అవుతారని చెప్పించారా, కరెక్ట్. అంతేకాకుండా దగ్గరకు వచ్చే సంబంధాలు ఇంతకుముందు కుదరలేదు, ఇప్పుడు కుదురుతాయి. కాకపోతే అంటే వివాహాలు జరగడం మాత్రం 1 or 2 months తర్వాత జరుగుతాయి. ఏదేమైనా మీ రాశికి అష్టమ స్థానం కూడా సరిచూస్తాడు కాబట్టి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అంటే అనారోగ్యంగా ఉంటారడానికి అవకాశం ఉంది. మోకాళ్ళ నొప్పులు కానీ, పాదాల నొప్పులు కానీ, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదైనా బిజినెస్లో మాత్రం బాగా రాణిస్తారంటే 9th భావం బాగుంది కాబట్టి ఇంటర్నేషనల్ ట్రేడింగ్ బాగుంటుంది. గురువు కూడా చూస్తాడు కాబట్టి మీకు మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది, మీ వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా చదువులు రీత్యా విదేశాలు వెళ్తారు మీరు. చదువులు అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్ళడము, ఫైనాన్స్ రంగంలో బాగా ఉండడము, అలాగే వేదశాస్త్రాల్లో కూడా మీరు మంచి పట్టు ఉండడం జరుగుతుందండి. బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ మీరు బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తీర్థయాత్రలు కూడా చేస్తారు మీరు. తీర్థయాత్రలు చేయడం కూడా మంచి మంచి అవకాశాలు ఉన్నాయండి. అంతేకాదు గురువుగారిని, పీఠాధిపతుల్ని తప్పకుండా కలుస్తారు. వాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా తీసుకుంటారు. ఏదైనా కర్మస్థానం బ్యూటిఫుల్గా ఉందండి. 10th భావంలో రవికుజులు, దిగ్బలులు, పైగా రవికుజ చుక్కులు ఉన్నారంటే డాక్టర్సు, మ్యాథమెటిషియన్స్, అలాగే ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్నవారు, ఆడిటర్స్, ఈ నలుగురికి కూడా ఈ కాంబినేషన్ పర్ఫెక్ట్గా వర్తిస్తుంది. రవిబుధ కొంచెం చుక్కుల కాంబినేషనే. అందుకనే మీరు చేస్తున్న గవర్నమెంట్ జాబులు బాగా డెవలప్ అవుతాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా మంచి అభివృద్ధి ఉంటుంది, ధనప్రాప్తి కలుగుతుంది, ప్రమోషన్స్ వస్తాయి. ఇంకా చెప్పుకుంటే లేకపోతే అలా ఉంటుంది అనుకోండి. రవి వలన, దశమంలో రవి కుజుల వలన రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు కూడా వస్తాయి కదా. ఎంత బాగుందండి, బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది. అంతేకాకుండా 11వ భావంలో చూడండి ఎంత బాగుందో. 11వ భావంలో కుజుడు 8వ తారీఖు నుంచి, రవి 16వ తారీఖు నుంచి అంటే డిసెంబర్. అలాగే శుక్రుడు వచ్చేస్తున్నాడు. శుక్రుడు ఉంటాడు, బుధుడు కూడా ఉంటాడు. బుధ శుక్రుల కాంబినేషన్. ఆ బుధ శుక్రుల కాంబినేషన్ కూడా అంటే 20వ తారీఖు నుంచి శుక్రుడు వస్తాడు అనుకోండి. ఆ కాంబినేషన్ వల్ల కూడా లాభంలో గురుడు ఉండడం వల్ల, గురుదృష్టి ఉండడం వల్ల అశ్వసంపద ఉండడము, అలాగే లాభాలు బాగా రావడము, సాఫ్ట్వేర్ రంగ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగా డబ్బు సంపాదించుకోవడము, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంట్ పరిశ్రమలు, కోల్, ఐరన్ అండ్ స్టీల్ అండ్ పెట్రోలియం శాఖలు, నేను గుర్తులు చెప్తాను అనుకోండి, ఇవన్నీ కూడా బాగా డెవలప్ అవుతాయి. అంతేకాకుండా గురు ప్రభావం కూడా మీకు అంటే విద్యలో బాగా రాణించడము, ముఖ్యంగా గురు ప్రభావం కూడా లాభాలంటే అధికంగా లాభాలంటే వెండి, బంగారం ఉంటుంది సార్, వాటిలోనూ మీరు చేసే విద్యా సంస్థల్లోనూ, ఆటో ఇంకా చెప్పండి స్టేషనరీ, ప్రింటింగ్ స్టేషనరీలోనూ అలా మీకు బాగా డబ్బులు సంపాదించుకోవడంలో అవకాశం ఎక్కువ ఉంటుంది. లాభస్థానము, దశమ స్థానం పర్ఫెక్ట్గా బాగుంది. చాలా కుంభరాశి వాళ్ళకి ఉన్న అదృష్టం ఇక్కడ ఎవరికి లేదు, అంత బాగుంది. సో ముఖ్యంగా విష్ణు ఆరాధన చేసుకోండి, విష్ణువుని తులసి మాలతో సమర్పించండి. అలాగే పద్మావతి అమ్మవారిని కానీ, అయితే లక్ష్మీ అమ్మవారిని కానీ మీరు కలవ పూలతో పూజించడం వల్ల, మారేడు దాలతో పూజించడం వల్ల సకల శుభాలు కలగడమే కాకుండా ఐశ్వర్య ప్రాప్తి కూడా మీకు ఉంటుంది.